చికెన్ రీటైల్ షాపులకు వచ్చే మార్జిన్లపై కార్పొరేట్ కంపెనీలు చెప్పే మాటలు అవాస్తవమని తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు మండిపడ్డారు. చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్లపై కార్పొరేట్ కంపెనీల యాజమాన్యం చెప్పే మాటలు అవాస్తవమని తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు మండిపడ్డారు. ఈ మేరకు మల్కాజ్గిరిలో తెలంగాణలోని వివిధ రిటైల్ షాపుల యాజమానుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, మా రిటైల్ షాపులకు మార్జిన్ మిగలడం లేదు అని ఏప్రిల్ 1న బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. బంద్ ప్రశాంతంగా శాంతియుతంగా కొనసాగింది. దీనికి స్పందించిన కార్పొరేట్ కంపెనీల యాజమానులు 44 రూపాయల మార్జిన్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై కార్పొరేట్ కంపెనీలు చేసే దోపిడీని పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. మాకేం చేస్తారు సార్ అంటే ఇక్కడ స్కిల్లెస్ అమౌంట్ ఏదైతే మార్జిన్ ఇది సార్ వాళ్ళు 44 రూపాయల 50 పైసలు చూపించారు. మాకు ఇచ్చేది వాళ్ళు స్కిల్లెస్ కాదు, లైవ్ వెయిట్ చేసి ఇస్తారు. ఈ స్లిప్ అనేది లైవ్, మాకు ఇచ్చేది స్కిల్లెస్ కాదు. ఇదే ఎందుకు చెప్తున్నాం అంటే మాకు వాళ్ళు స్కిల్లెస్ రేట్ చెప్తారు. 13 రూపీస్ డివైడెడ్ బై 1.65 ₹7.87 1 kg లైవ్ వెయిట్ లాస్ అమౌంట్ 44 రూపాయల 50 పైసలు మాకు మిగిలినాను. 13 రూపాయలు వెయిట్ లాస్ మాకు పోతుంది. దానికోసం 31 రూపాయ 50 పైసలు 1 kg మీద స్కిన్లెస్ అమౌంట్ మార్జిన్. ఇది మాకేం చేస్తారు సార్ అంటే ఇక్కడ స్కిల్లెస్ అమౌంట్ ఏదైతే మార్జిన్ ఇది సార్ వాళ్ళు 44 రూపాయల 50 పైసలు చూపించారు. మాకు ఇచ్చేది వాళ్ళు స్కిన్లెస్ కాదు, లైవ్ వెయిట్ చేసి ఇస్తుంది. ఈ స్లిప్ అనేది లైవ్, మాకు ఇచ్చేది స్కిన్లెస్ కాదు. మేము కట్టేది డబ్బులు కూడా లైవ్ వెయిట్కే ఏదైతే ఈ 130 రూపీస్ చెప్పారో ఆ 130 రూపీస్ లాగా ఈ లైవ్ వెయిట్కు కట్టిస్తాం మేము. కాబట్టి 31 రూపాయ 50 పైసలు డివైడెడ్ బై 1.65 మాకు వచ్చే మార్జిన్ 19 రూపాయలు. లైవ్ మీద 1 kg చికెన్ మార్జిన్ మాత్రం ఒక కోడిని కాదు, ఒక లైవ్ మీద 1 kgకి వచ్చే మార్జిన్ అది. ఇది 100% కాదు, కరెక్ట్. ఇది కాదని మీరు మీడియా సమక్షంలో మా సమక్షంలో ఒక ట్రేడర్ని కూడా కూర్చోబెడదాము. ఆ ట్రేడర్ సమక్షంలో మీరు కాదని ఇది ప్రూఫ్ చేయండి. మాకు చదువు రాదు, వాళ్ళు ఏం లెక్కలు ఇస్తారో వాళ్ళకే తెలియట్లేదు, క్లారిటీ లేదు. ఒకరు 26 అంటున్నారు, ఒకరు 36 అంటున్నారు, ఒకరు 16 అంటున్నారు. మేమన్నది 26 రూపాయల మార్జిన్, మేము అన్నది కూడా 26 రూపాయల మార్జిన్, 27 రూపీస్ కరెక్ట్ చెప్పినాం. మాకు మిగిలేది 16 రూపాయలు అని చెప్పినాం. 16 నుంచి 20 రూపాయలు అని చెప్పినాం. సరే, ఏదో సోదరులు ఎన్నో ఒక దగ్గర కన్ఫ్యూజ్లా ఏదో ఉండొచ్చు, చెప్పొచ్చు. మీరు చిన్నోళ్ళది ఏదో చెప్పిన వాళ్ళది పట్టించుకోకండి. మేము క్లారిటీగా మీకు ఓపెన్గా మేము ఏడనన్నా 10 రూపాయలే మిగులుతున్నాయి, 12 రూపాయలే మిగులుతున్నాయి, 5 రూపాయలే మిగులుతున్నాయని మేము మాట్లాడితే మీరు పాయింట్అవుట్ చేయండి. మాకు మిగిలే మార్జిన్ 16 నుంచి 19 రూపాయలు. ఈ 16 నుంచి కూడా 19 అని ఎందుకు చెప్తున్నా సార్ అంటే దీంట్లో వీళ్ళవి ఉన్నాయి 28 కంపెనీలు అని నిన్ననే రాబర్ట్ సార్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ 28 కంపెనీలో కూడా వేరే వేరే కోళ్ళు ఉంటాయి. ఒక్కో కోడి ఇంకా కొంచెం వెయిట్ లాస్ ఎక్కువ అవుతుంది. ఒక్కో కోడి ఒక్కో దాంట్లో మార్జిన్ 1 రూపాయి ఎక్కువ రావచ్చు, 1 రూపాయి తక్కువ రావచ్చు. దాని గురించి మేము 16 నుంచి 20 రూపాయలు మార్జిన్ ఉంటుంది మాకు అని చెప్పినాం మేము. ఇప్పుడు ఇందులో ఏదన్నా మీకు వచ్చిన డౌట్లలో ఏదన్నా ఇంట్లో మీకు తేడా కనిపిస్తే మమ్మల్ని కూర్చోబెట్టండి, మాతో ముఖాముఖిగా మీరు కూడా కూర్చోండి, మేము కూడా కూర్చుంటాం, ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. మాకు కూడా ప్రాబ్లం సాల్వ్ కావాలని చెప్పి మేము ఈ మీడియా అమౌంట్ 44.5 minus 13 rupees is equal to 31.5. 1 kg skinless margin 31.5 divided by 1.65 19 rupees live kg మీద మార్జిన్. ఫైనల్ 19 రూపీస్ మార్జిన్ ఫైనల్. నేను అనేది ఏంటంటే మేము ఆడ రాసిచ్చినాం తెలియలేక 30 రూపాయలు అని రాసిచ్చినాం. సరే, మాకు తెలియలేదు 30 రూపాయలు రాసిచ్చినాం.
ఆ తెలివిలేని 30 రూపాయలు ఇవ్వమంటున్నాం మేము ఈ 19 రూపాయలు. మీరు చేసేది ఏంటి? మాకు సప్లై చేసేది ఏంటి? సప్లై తీసుకున్నావా? అయిపోయింది. బ్యానర్ అయిపోతుంది. మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసిన విలేకరి సోదరులకు మా సమస్యని తమ సమస్యగా చూపిస్తూ మా చికెన్ షాప్ అసోసియేషన్కి అండగా నిలబడ్డందుకు ప్రత్యేకంగా మీడియా సోదరులకు అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాం. మీ వల్ల మా గొంతు గవర్నమెంట్ దృష్టికి పోయింది అనుకుంటున్నాము. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మీడియాకు ముందుగా తెలుపుతూ, మొన్న జరిగిన 1 తారీఖు జరిగిన బంద్ భారీ ఎత్తున సక్సెస్ అయింది. అన్ని జిల్లాలలోకి వెళ్ళి మండలాలకు వెళ్ళి కూడా బాగా సపోర్ట్ చేసి స్వచ్ఛందంగా అన్ని దుకాణాలు మూసేసిరు. ఓన్లీ 1%, 2% కొన్ని కంపెనీలు తప్ప చాలా మంచిగా బంద్ ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా నీట్గా మేమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకోదలుచుకున్నామో ఆ విషయము చాలా నీట్గా చెప్పదలుచుకున్నాము. నిన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో ఏదైతే వెన్కప్ కంపెనీ, ఏదైతే స్నేహ కంపెనీ ఎండి గారు రామరెడ్డి సార్ గారు వీళ్ళంతా నిన్న మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మా బంధుకు స్పందించి మీడియా సమావేశం పెట్టిన వెన్కప్ కంపెనీకి ప్రత్యేకంగా రామరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా బాధను కూడా వాళ్ళు వ్యక్తపరిచిన రూపం కూడా చాలా మంచిగా చెప్పారు. మా బాధని కూడా వాళ్ళే చెప్పారు, వాళ్ళ నోటితోనే చెప్పారు. కొంచెం మేము మాకున్న చిన్న ప్రాబ్లంని మీ ద్వారా మళ్ళీ వాళ్ళకు చూపిద్దామని వినిపిద్దామని ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఏదైతే సార్ వాళ్ళు చెప్పిరో మాకు అదే విధానాన్ని ఎక్కడో కూడా తప్పు లేకుండా మేము సరే చదువుకోలేకపోవచ్చు కానీ మాకు సంస్కారం ఉంది. గతంలో నేను కూడా ఇదే ఫీల్డ్లో 30 సంవత్సరాల నుంచి నేను కూడా పనిచేస్తున్నా. మా సోదరులు కూడా అందరూ గత 20 నుంచి 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నోలే. అన్ని లోట్లు పాటలు కూడా మాకు తెలుసు. కోడి పెరిగే దగ్గరికి వెళ్ళి సచ్చే వరకు కూడా మాకు లోట్లు పాటలు తెలుసు. ఈ అన్ని పట్టింపులకు పోకుండా మీరు మీ అనుకున్న 28 ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటితో పాటు మమ్మల్ని కూడా ట్రేడర్స్ని, చికెన్ షాప్ రీటైల్ వ్యవస్థ వాళ్ళని కూర్చొని ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులోనే మీరు రేట్ ఒకటి డిసైడ్ చేసి మాకు ఏది అయితే న్యాయం అనిపిస్తుందో మీకు కూడా ఆలోచన చేసి ఆ న్యాయమైన రేటుని డిసైడ్ చేసి దానికి వేదిక కూడా మీడియా ముఖంగానే మాకు ఉండాలి. ఎందుకంటే కొందరు మా సోదరులు కూడా డౌట్లు వస్తున్నాయి. వీళ్ళు బంధాన్ని పిలిపించారు, మళ్ళీ ఆఫ్ చేసారు. ఆ బంద్ కూడా ఆపడానికి కారణం రమేష్ రెడ్డి సార్ అనే ఒక పెద్ద ట్రేడర్ ఉన్నాడు. ఆ సార్కి 100 కోలబళ్ళు ఉంటాయి. సిటీలో సార్ కూడా చాలా పెద్ద వ్యక్తి. ఆయన కూడా సప్లై చేశారు. ఆయన కూడా అందరి కంపెనీల దగ్గర కోళ్ళు లేపుతారు. ఆ సార్ ఆయన ఉండి మీరు సడలించండి, నేను అన్ని కంపెనీలతో నేను మాట్లాడతా, మీకు ఇప్పిస్తా అని చెప్పి ఆ సార్ మీద గౌరవంతో సడలించాను. కాబట్టి ఇప్పుడు ఆ సార్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేద్దాం. ఆ సార్ గారు కూడా మీరు సూచనలు ఇస్తే తీసుకోండి, మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. మీకు మాకు ఒక కుటుంబం. మీరు హ్యాపీ ఉంటే మేము హ్యాపీ ఉంటాం, మేము హ్యాపీ ఉంటే మీరు హ్యాపీ ఉంటారు. కాబట్టి ఇందులో మేము కూడా ఏ రోజు కూడా మేము ఎవరు మిమ్మల్ని కించపరచలేదు సార్, ఎక్కడ ఎవరిని అవమానపరచలేదు. ఎవరో ఒకరు తెలియక మాట్లాడితే మాత్రం క్షమించాలి. దాన్ని కూడా మేము మీడియా ముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నా. ఎవరన్నా అతిగా మాట్లాడితే తెలియకనో తెలుసో మాట్లాడితే వారి తరఫున కూడా మేము క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మేము ముందు నుండి నడుస్తున్నాం కాబట్టి అన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మేము దానికి క్షమాపణ చెప్తున్నాం. మీరు దయచేసి అన్ని మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని చర్చలకు పిలిచి దీనిలో గవర్నమెంట్ కూడా కొంచెం కలుగ చేసుకొని గవర్నమెంట్ కూడా మధ్యవర్తిత్వం వహించాలని గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మీడియా సమావేశానికి వచ్చిన మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.